నాన్న నాన్న నాకు కథ చెప్పవా? నేను చాలా బిజీగా ఉన్నాను, మీ అమ్మని అడుగుపో. అమ్మ అమ్మ కథ చెప్పవా? నేను బిజీగా ఉన్నాను, మీ డాడీని అడుగు. డాడీకి కూడా అదే చెప్పాడు. ఏంటి కథ చెప్పనన్నారా? సీఎం కూడా ఇంత బిజీగా ఉండడు, వెళ్ళు. తాతయ్య తాతయ్య కథ చెప్పవా? చెప్తాను, గార్డెన్ వెళ్ళిపోతాం. ఏంటి అది? పాచిపోయిన ఉప్మా అండి. అంతెందుకు చేసావే? మీరు తింటారని. సరే ఇప్పుడు దాన్ని ఏం చేస్తావు? పడేద్దామని వెళ్తున్నా. సరే పో. నేను ఎందుకు పడేయడం, ముసలికి ఇష్టం పోలే. మావయ్య ఉప్మా తెచ్చాను. ఇది పాచిపోయిన ఉప్మా, నేను తినలేదు. మరి మీకోసం వేడి వేడిగా జీడిపప్పులు వేసి తెస్తారు, మరి తింటే తిను, లేకపోతే పో. ఎందుకు ఏడుస్తున్నావు? ఏమండి, అయితే నేనన్నా ఉండాలి లేదా ముసలోడన్నా ఉండాలి. ఇప్పుడే అర్జెంట్ గా కడప ఓల్డేజ్ హోమ్ కి ఫోన్ చేయండి. నువ్వు ఎప్పటికే మారవే. హలో, కడప ఓల్డేజ్ హోమ్. మా నాన్నని ఇక్కడ చేర్పించాలి, మీకు వేకెన్సీ ఉందా? 5:30కా? ఓకే అండి. రేపే ఎందుకు, ఇవాళ జాయిన్ చేయొచ్చుగా. రేపు 5:30కి ఒక ఫ్యామిలీ ఖాళీ చేస్తుందంటగా, అందుకే మనకి దొరికింది, రేపు వదిలేసి వద్దాం. సరే అండి. నాన్న నాన్న ఆ నెంబర్ ఏదో నాకు ఇవ్వండి, నేను కూడా పెద్ద అయినాక మిమ్మల్ని ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తా. నీకెందుకు ఇవన్నీ, వెళ్ళి చదువుకోపో. వదినా, మీ నాన్నని కూడా అలాగ ఓల్డేజ్ హాస్టల్లో పడేస్తే నువ్వు ఊరుకుంటావా? నేను ఎందుకు ఊరుకుంటాను? ఆయన కూడా మనిషే కదా వదినా. సారీ మావయ్య. ఏం పర్లేదులే అమ్మా.